నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఉద్యోగాలు కొంతకాలం మానేసిన తర్వాత మళ్లీ ఉద్యోగాలు చేయాలనుకుంటారు నేడు చాలా మంది మహిళలు. వాస్తవానికి పెళ్లైన తరువాత చాలా మంది మహిళలు ఉద్యోగాలు మానేస్తుంటారు. పిల్లలు పుట్టడం, వాళ్లు స్కూలుకి వెళ్లే దశ వచ్చిన వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత ఇంట్లో ఒంటరిగా ఉండడం ఇష్టం లేకో లేదా ఆర్థికంగా కొంచెం పుంజుకోవడానికో మహిళలు మళ్లీ ఉద్యోగం గురించి ఆలోచన చేస్తుంటారు. మహిళలకు మళ్లీ ఉద్యోగం చేయాలి అన్న ఆలోచన వచ్చిన వెంటనే వచ్చే పెద్ద సందేహం, మళ్లీ మనం మునిపటిలా ఉద్యోగం చేయగలమా? ఈ వయసులో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయా? ఉద్యోగంలో చేరినా రాణించగలమా అని ఆందోళన పడుతుంటారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం వచ్చేసాము మూసాపేటలో ఉన్న మేఘ్నాస్ బ్యూటీ క్లినిక్ కి. మరి ఇక్కడ బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు సౌందర్యానికి సంబంధించి మనకి ఏం తెలియజేయబోతున్నారో ఈ రోజు తెలుసుకుందాం. నమస్తే శోభారాణి గారు. హాయ్ రాజేశ్వరి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు సౌందర్యానికి సంబంధించి మాకు ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు సౌందర్యానికి సంబంధించి ఒక మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. ఓకే, హెయిర్ స్టైల్ పేరేంటి? ఇది మ్యాట్ హెయిర్ స్టైల్ అన్నమాట. అంటే మనకి ఒక చాప అల్లికలా ఉంటుంది ఇది. ఓకే, మ్యాట్ హెయిర్ స్టైల్, చాప అల్లికలాగా ఉంటుంది. ఓకే, సో ఇది లెంగ్దీగా ఉండే హెయిర్ వాళ్ళు వేసుకోవచ్చా, లేకపోతే షార్ట్ హెయిర్ కూడా బాగుంటుంది అంటారా? షార్ట్ హెయిర్ నుంచి మీడియం హెయిర్ వరకు బాగుంటుంది. ఓకే, షార్ట్ హెయిర్ నుంచి మీడియం వరకు కూడా ఇది వేసుకోవచ్చు. సెల్ఫ్ వేసుకోవడానికి బాగుంటుందా, లేకపోతే ఎప్పుడైనా ఒకళ్ళు వేస్తేనే మనకి ట్రై చేయాలొచ్చు అంటారా? సెల్ఫ్ అంటే ఎప్పుడైనా మనకి ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే సెల్ఫ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, సో మరి చూద్దాం ఆ హెయిర్ స్టైల్. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే రాజేశ్వరి, ఈ మోడల్ హెయిర్ చూసామంటే చూస్తున్నావా, మరి అంత లెంగ్తీగా లేదు, అలా అని షార్ట్ కూడా లేదు. ఓకే, మీడియం లెంగ్త్ లో ఉంది కదా. సో ఇటువంటి వాళ్ళకి చక్కగా సూట్ అవుతుంది ఇది. ఓకే, సో ఇది జనరల్గా హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే కర్లీగా ఉంటే ఈ హెయిర్ స్టైల్ బాగా కనిపిస్తుందా, లేదంటే కంపల్సరీ ఇది స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకే బాగా ఎలివేట్ అవుతుంది అంటారా? నార్మల్ నుంచి స్ట్రైట్నింగ్ వరకు బాగుంటుంది, ఎందుకంటే కర్లీ ఉంటే ఏ హెయిర్ స్టైల్ కూడా అంత అందంగా కనిపించదు. ఓకే, ఆ కర్లీలో మిక్స్ అయిపోతుంది. సో కర్లీ ఉన్న వాళ్ళు కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేస్తామంటే ఈ టోటల్ హెయిర్ అంతా కంప్లీట్ గా మనం చిక్కులు లేకుండా కోంబింగ్ చేసుకుందాం. కోంబింగ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ సెంటర్ పార్ట్ లోంచి 2 హెయిర్స్, మనకి ఈ మాత్రం హెయిర్స్ తీసుకుందాం. తీసుకుని మనకి మ్యాట్ అంటే చాప అల్లికి ఎలా వస్తుంది, ఒక 2 సెంటర్ లో ఉంటే ఈ సైడ్ నుంచి వచ్చి ఒకటి కింద నుంచి ఒకటి పై నుంచి. ఓకే, నెక్స్ట్ సేమ్ వే ఇటువైపు నుంచి కూడా వచ్చి ఒకటి కింద నుంచి ఒకటి పై నుంచి. ఈ విధంగా 2 వైపులా చేసుకుంటూ వస్తే సెంటర్ కి మనకి ఎలా అనిపిస్తుంది అంటే చాప అల్లికలా వస్తుంది అనమాట. ఓకే, సో అందుకే దీనికి మ్యాట్ హెయిర్ స్టైల్ పేరు పెట్టాం. ఓకే, చూద్దాం మరి. అర్థమవుతుందా రాజేశ్వరి? ఫస్ట్ ఈ 2 పాయల్ని మీరు సెంటర్ లోంచి తీసుకొని తర్వాత 2 పక్కల నుంచి నార్మల్ గా ఫ్రెంచ్ తీసుకున్నట్టుగా తీసుకున్నారు. ఒక పాయ కింద నుంచి దాన్ని తీసుకొని వచ్చి జస్ట్ దాన్ని ట్విస్ట్ చేశారు కదా. ఓకే, సో అప్పుడు మనకి సైడ్స్ నుంచి చూస్తుంటే ఫ్రెంచ్ ప్లేట్ కొన్నట్టుగా ఇలా వస్తుందండి. మళ్ళీ సెంటర్ లో అంతా చూస్తుంటే మీరు ఇందాక అన్నట్టు ఈ మ్యాట్ అంటే చాప అల్లికలాగా మనకి సెంటర్ లో మాత్రమే కనిపిస్తుంది. చాలా ఈజీగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇది బేసిక్లీ హెయిర్ స్టైల్ అనేది శారీస్ మీద బాగుంటుందా, లేకపోతే డ్రెస్సెస్ మీద, వెస్ట్రన్ వేర్ మీద ఎలా బాగుంటుంది అంటారు? సారీస్ మీద, చూడిదార్స్ మీద, గాగ్రాస్ మీద బాగుంటుంది. వెస్ట్రన్ వేర్ అయితే కొంచెం మన అల్లికలా వచ్చేస్తుంది కదా, అంత నీట్ అనిపించదు. ఓకే, ట్రెడిషనల్ గా అయిపోతుంది కాబట్టి వెస్ట్రన్ వేర్ మీద అయితే కొంచెం అంత బాగుండదు. ఓకే, సో ఇందులో మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం సైడ్స్ నుంచి తీసుకోవాల్సిన పాయలు తీసుకున్న తర్వాత ఈ సెంటర్ పాయలు ఉన్నాయి కదా, దాని కింద నుంచే తీసుకురావాలి. ఓకే, బై మిస్టేక్ మనం పైనుంచి వచ్చామంటే హెయిర్ స్టైల్ మొత్తం పోతుంది, కుదరదు ఇంకా. అది లెఫ్ట్ అయినా అవ్వచ్చు, రైట్ అయినా అవ్వచ్చు, మనం దీని కింద నుంచి మాత్రమే వెళ్ళాలి అని ఒక పాయింట్ గుర్తుపెట్టుకో. ఓకే, సో ఈ మధ్యలో తీసుకున్న పాయలు ఏవైతే ఉన్నాయో దానికి రెస్పెక్టివ్ గా అంటే లెఫ్ట్ సైడ్ ఉంటే గనక లెఫ్ట్ సైడ్ ఉన్న పాయ కింద నుంచి రావాలి, రైట్ సైడ్ అయితే కనుక రైట్ సైడ్ దాని కింద నుంచి వస్తే మనకి హెయిర్ స్టైల్ అనేది ప్రాపర్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు మ్యాటే కదా చాప అల్లికలా ఉందనుకుని మనం అప్ అండ్ డౌన్ చేయాలనుకుంటాము, ఆ అప్ అండ్ డౌన్ కూడా కింద నుంచి అయితేనే సెట్ అవుతుంది. చూడడానికి అప్ అండ్ డౌన్ ఈజీగా అనిపిస్తుంది, కానీ ఆ
ఒక్క పాయింట్ కానీ మిస్ అయ్యామంటే హెయిర్ షెల్ పోతుంది. ఓకే, సో ఫస్ట్ లో మనం కనుక కొంచెం మిస్ చేసామంటే మనకి ఎంత ట్రై చేసినా కానీ హెయిర్ స్టైల్ అనేది ప్రాపర్ గా రాదు. అవును. ఓకే, సో ఆ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకొని అలా చేస్తే సో కంటిన్యూ చేద్దాం. ఓకే. శోభారాణి గారు, మనకి హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే కదా? అవును, కంప్లీట్. సో ఇంకా దీనికి కొంచెం యాక్సెసరీస్ ఏమైనా పెట్టి డెకరేట్ చేస్తున్నారా? అవును, చేస్తాను. సో హెయిర్ స్టైల్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మరి మరీ లెంగ్త్ హెయిర్స్ ఉంటే అంత నీట్ గా ఉండంటే రాదు, అంటే ఈ లెంగ్త్ పెరిగిపోద్ది, అంత రాదంటే కాదు, ఇంత ఇక్కడ నుంచి ఇంతవరకు కరెక్ట్ గా వస్తుంది. తర్వాత ఏంటంటే మనం తీసే పాయ లెంగ్తీగా ఉంటే చూడడానికి అంత బాగుండదు. ఎగ్జాక్ట్లీ, మనకి నార్మల్ గా ఫ్రెంచ్ వేసుకుంటున్నా కూడా మనం కావాలంటే పై నుంచి స్టార్ట్ చేయొచ్చు, కానీ కింద మనకి మళ్ళీ నెక్స్ట్ దాకా వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోతుంది కాబట్టి సో అందుకనే ఇది షార్ట్ హెయిర్ కూడా బాగుంటుంది అని చెప్పారు. సో లాంగ్ హెయిర్ కి ఎందుకు సజెస్టబుల్ కాదు అని అంటే కిందకి వచ్చేసరికి మనకి నార్మల్ గా అల్లుకోవడమే ఉంటుంది కాబట్టి మనకి స్టైల్ అంతా కూడా మనకి ఈ పార్ట్ లో మాత్రమే ఎక్కువగా తెలుస్తూ ఉంటుందండి. అందుకనే ఇది షార్ట్ నుంచి మీడియం హెయిర్ వరకు అయితే కనుక వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇందాక మీరు అన్నట్టుగా దీన్ని ఏంటంటే మనకి ట్రెడిషనల్ వేర్ మీద బాగుంటుంది అన్నారు కాబట్టి ఇవి ఇంట్లో పూజలు ఫంక్షన్స్ ఉంటే బాగుంటుంది, కానీ పార్టీ వేర్ లాగా ఈ హెయిర్ స్టైల్ అంతగా సెట్ అవ్వదు అంటున్నారు కదా? అది అవుతుంది, అలా కూడా అవుతుంది, ఎందుకంటే యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఎప్పుడైతే మనం డెకరేట్ చేస్తామో మన పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది. ఓకే, సో హెయిర్ స్టైల్ మనం కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ అలా ఉంచేయకుండా మనం కొంచెం సెట్ చేసుకోవాలి. కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా లేకపోతే కొంచెం గ్యాప్స్ ఎక్కువ అనిపించినా సరే, ఈ హెయిర్ స్టైల్ అనే కాదు ఏ హెయిర్ స్టైల్ అయినా సరే కంప్లీట్ అయిన తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటుంది. సో గ్యాప్స్ చెక్ చేసుకోవాలన్నమాట, అక్కడ ఇలా గ్యాప్స్ ఉంటే ఇలా దగ్గర పెట్టినట్టు కొంచెం ఈ మాదిరిగా ఇలా అడ్జస్ట్ చేస్తే ఇంకా ఫినిషింగ్ మ్యాట్ అయితే ఏదైనా కావచ్చు, ఇంకా నీట్ గా ఉంటుంది. ఇలా సైడ్స్ కూడా కొంచెం ఇలా మనం ఓపెన్ చేసాం అనుకోండి, లుక్ ఇదంతా ఓపెన్ చేసింది అంటే మనకి హెయిర్ వచ్చేసి వాల్యూమెటిక్ థిన్గా అనిపించినా ఎప్పుడైతే ఈ విధంగా ఓపెన్ చేస్తామో చూసారా ఎంత వెడల్పుగా మనకి వాల్యూమెటిక్ గా అనిపిస్తుంది. సో ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇలా ఇప్పుడు వచ్చేసి మనకి టాటూస్ తో డెకరేట్ చేద్దాం. రాజేశ్వరి చూసావా కంప్లీట్ అయిపోయింది, టాటూస్ తో కూడా మనం డెకరేట్ చేసుకున్నాం. అంటే ఈ డెకరేషన్ ని కూడా మీరు ఎలా యూజ్ చేశారంటే ఓన్లీ మనకి అల్లికల్లు అనేవి హైలైట్ అయ్యేటట్టు మాత్రమే ఆ స్టిక్కర్స్ ని ఎలివేట్ చేస్తూ చాలా బాగా వేశారు. సో ఏంటంటే మనం సింపుల్ గా ఇంతవరకు డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది, మరి గాడీగా హెవీగా కాకుండా కదా. చాలా బాగుందండి. సో చాలా ఈజీగా చాలా సింపుల్ గా ఇంట్లో ఎలా మంచి మంచి హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు అనేది చాలా చక్కగా చూపించారు. మరి సకులందరి కోసం ఒక చక్కటి బ్యూటీ టిప్ కూడా ఏమైనా చెప్తారా? ఓకే, ఒక హెయిర్కి సంబంధించిన టిప్ చెప్తాను. సో వైట్ హెయిర్కి సంబంధించి ఒక మంచి టిప్ చెప్తానండి. ఈ రోజుల్లో వైట్ హెయిర్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది కదా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వైట్ హెయిర్ అనేది చాలా సఫర్ అవుతున్నారు. సో ఈజీగా హోమ్ రెమెడీస్తో మనం చక్కటి టిప్ ఒకటి చెప్తాను, నోట్ చేసుకోండి. ఉసిరికాయలు తీసుకుని ఎండబెట్టిన తర్వాత అవి తీసుకొచ్చి వాటర్లో సోక్ చేయండి 2 hours. ఓకే, సోక్ చేసిన తర్వాత 2 hours తర్వాత దాని తాలూకా వాటర్ వచ్చేసి ఒక బౌల్ అనుకుంటే ఇందులో వచ్చేసి 2 tablespoons కాఫీ పౌడర్ వేసి మిక్స్ చేయండి. మిక్స్ చేయగా వచ్చిన వాటర్ని హెయిర్కి అప్లై చేసిన తర్వాత 1/2 hour ఉంచేసి తర్వాత వచ్చేసి షాంపూ వాష్ చేసుకుంటే మీకు వైట్ హెయిర్ అనేది తొందరగా రాకుండా ఉంటుంది. ఓకేనా, తప్పకుండా ఫాలో అవ్వండి. మరి శోభారాణి గారు సకులందరికీ ఒక చక్కటి హెయిర్ స్టైల్ చూపించడంతో పాటుగా యూస్ఫుల్ హెయిర్ టిప్ కూడా చాలా చక్కటి అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. చూశారు కదండి, ఇది ఈనాటి సౌందర్య లహరి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం, ఎన్నో కళలు ఉంటాయి, కానీ వాటిని సొంతం చేసుకోవడంలో ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. అలాంటప్పుడే ఆ అవరోధాలను అధిగమించి ముందుకు సాగాలి. ఏదైనా ఓ పని అనుకున్నప్పుడు, లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు సాధించగలమో లేదన్న సందేహాలు ఉండటం ఎవరికైనా సహజం. ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో అన్న ఆందోళన కూడా ఉంటుంది. ఇలాంటి స్థితిలోనే చాలా మంది భయపడుతూ వెనుకడుగు వేస్తుంటారు. కాబట్టి మహిళలు ఏదైనా అనుకున్నప్పుడు ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. ఆత్మవిశ్వాసమే చాలా సమస్యలకు పరిష్కారం చూపుతుంది అంటున్నారు మనస్తత్వ నిపుణులు. కాబట్టి రెండోసారైనా మొదటిసారైనా నమ్మకమే ఆయుధం కావాలంటున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు మన సఖులకి ఎన్నెన్నో వంటల్ని పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక స్పెషల్ రెసిపీతో సిద్ధంగా ఉంది. మరి అదేంటో తెలుసుకుందామా? ముందుగా నవ్యాని పరిచయం చేసుకుందాం. నమస్తే నవ్య. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను ఐడియా ఆఫీస్లో జాబ్ చేస్తున్నానండి. ఓకే, సో ఈ రోజు మీరు పరిచయం చేస్తున్న వంట ఏంటి? చిక్కుడుకాయ కట్లెట్ స్నాక్ ఐటమ్. ఓకే, చిక్కుడుకాయ కట్లెట్. వావ్, డిఫరెంట్ గా ఉంది వింటూ ఉంటే. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చిక్కుడుకాయ, బియ్యం పిండి, సాల్ట్, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కొద్దిగా ఆయిల్. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్పేశారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఒక బౌల్ ఇవ్వండి, ఇవి నేను మిక్స్ చేసుకుంటాను. ఓకే అండి, ఏమేమి మిక్స్ చేస్తున్నారు? ఇది బియ్యం పిండి అండి. బియ్యం పిండి వేస్తున్నారా? బియ్యం పిండి వేస్తున్నాను. దీంట్లో చిక్కుడుకాయ ముక్కలు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం ఇవి. సో బాయిల్ అయిపోయాయి. దీంట్లో హాఫ్ క్వాంటిటీ. ఓకే, అంటే పిండి ఎక్కువ ఉండాలి, అందులో హాఫ్ ఇవి ఉండాలి. అవును, అంతేనా? కొద్దిగా పచ్చిమిర్చి అండి, కొద్దిగా అల్లం పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ కూడా ముక్కలు. ఇందులోనేనా? ఓకే, ఈ పిండి మొత్తం మనం కలపాలంటే వేడి నీళ్ళు పోసుకోవాలండి. స్టవ్ వెలిగించి కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుందాము. ఓకే, నీళ్ళు వేడయ్యాయండి. ఓకే, ఇందులో పోసేసుకుందాము. ఓకే, సో వాటర్ కొంచెమే హీట్ అయ్యాయి, అంతే. నార్మల్ గా తీసుకోవాలా? నార్మల్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది బియ్యం పిండి కదా, దీంట్లో కొంచెం జిగురు రావాలంటే వేడి నీళ్ళు పోసుకుంటేనే బాగా జిగురు వస్తుంది. ఓహో, ఓకే, సో అప్పుడు చక్కగా పడుతుంది. కట్లెట్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇది కలుపుతూనే దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఇందాక నేను సాల్ట్ వేసుకోలేదు. ఓకే, సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులోనే మేము మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. అవునండి. సో చూస్తున్నారు కదా, బియ్య పిండిలోనే మనకు కావాల్సినటువంటి కట్లెట్ కి కావాల్సిన ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంకా గరం మసాలా, అలాగే చిక్కుడుకాయ కూడా అన్ని కూడా ఇందులోనే వేసేసి చక్కగా మిక్స్ చేసేస్తున్నారు. బట్ మిక్సింగ్ కి నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ తీసుకున్నారు. ఓకే, సో చక్కగా కలిపేస్తారు కదా, అంటే దీన్నే కట్లెట్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఇది అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుందామండి. ప్యాన్ కొద్దిగా వేడి కాగానే కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము. సో ప్యాన్ హీట్ అయిందండి. దీంట్లో కట్లెట్ చేసేసుకుని వేసేసుకోవడమే. ఇంకా అంటే అన్ని కలిపేసి రెడీ చేసేస్తారు, అది జస్ట్ అలా వేసేయడం. వేసేయండి. ఇలాగే అన్ని కట్లెట్ చేసేసుకొని దాంట్లో కాల్చుకోవడం అండి. ఓకే, ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలండి. సో ఒకసారి తిప్పేద్దాము. వీటిని చక్కగా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలా? అవునండి. ఇవి చేస్తూ ఉంటారా ఇంట్లో వంటలు? చేసుకుంటానండి. సఖీ ప్రోగ్రామ్ అంటే నాకు చాలా ఇష్టం. అసలు టీవీ పెడితే సఖీ ప్రోగ్రామ్ అయిపోయేదాకా అసలు లేవను. ఏమి ఇష్టం సఖీలో? సఖీలో ప్రతి ఒక్కటి బాగుంటుంది. ఒక్కటని చెప్పలేము. వంటల సందడి అయినా, మేక్ ఓవర్ అయినా, సో ఏ ప్రోగ్రామ్ అమ్మాయిలకి చాలా ఇంపార్టెంట్ సంబంధించి మొత్తం చూపిస్తారు కదా. మీ యాంకరింగ్ బాగుంటుందండి. ఓకే అండి, సో 2 సైడ్స్ కూడా వేగిపోయాయి కదా మీరు అన్నట్టు. రైట్, ఓకే, సో 2 సైడ్స్ కూడా వేగిపోయాయి కదా మీరు అన్నట్టు. తీసేయచ్చా? తీసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేనా?
రెడీ అయిపోయాయండి మన చిక్కుడుకాయ కట్లెట్. సో వేడివేడిగా ఉన్నాయి, మీరు టేస్ట్ చూసి మన సకులకు చెప్పండి. ఓకే, నవ్య ప్రిపేర్ చేసిన చిక్కుడుకాయ కట్లెట్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. చిక్కుడు కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడుకాయ, బియ్యపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్. చిక్కుడు కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి, ఉడికించిన చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఉల్లిపాయలు, ఉప్పు వేసి బాగా కలిపి కట్లెట్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి నూనె పోసి అది హీట్ అయ్యాక ముందుగా చేసిన కట్లెట్ పీసెస్ వేసి 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి చిక్కుడు కట్లెట్ రెడీ. చిక్కుడుకాయ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి నేను చెప్తాను ఎలా ఉందో. బాగున్నాయి. బియ్య పిండితో చేసిన చిక్కుడు కట్లెట్ చాలా బాగుంది. చక్కగా ఎలా అంటే క్రిస్పీగా ఉంది. అండ్ అన్ని చిక్కుడుకాయ కూడా వేశారు కదా, ఆ స్మెల్ తెలుస్తూ మధ్యలో అవి తగులుతూ చాలా టేస్టీగా ఉంది. నవ్య, చాలా మంచి రెసిపీని ఈరోజు మా సకులకి పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ఈ టీవీకి మీకు ధన్యవాదాలండి. ఓకే, అలాగే మీకు విజయ స్పైసెస్ కిట్టు రెడ్ చిల్లీ పౌడర్ మరియు అన్ని రకాల మసాలా స్వారీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, నవ్య ప్రిపేర్ చేసిన చిక్కుడు కట్లెట్ చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా టేస్టీ రెసిపీస్ ని మన సకులకి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే 0402255654 నంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా, ఇది ఇవాల్టి మన వంటల సందడి. మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ వంటల సందడి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కొంత విరామం తర్వాత ఉద్యోగం సంపాదించడం కొంచెం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదు. అయితే ఈ సందేహం మహిళలకే కాదు, కొన్నాళ్లు ఉద్యోగం చేసి మానేసిన పురుషులకు వస్తుంది. ఇలాంటి సమయంలోనే సందేహాలను పక్కన పెట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి. కొంచెం ప్రణాళిక, అవగాహన ఉంటే చాలు. తిరిగి మళ్లీ ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ కొంచెం వాస్తవ దృక్పథంతో ఆలోచించాలి. టెక్నాలజీలో రోజురోజుకి అప్డేట్ అవుతోంది. ఇంతకు ముందు ఉద్యోగం చేసే నాటికి ఇప్పటికీ టెక్నాలజీలో వచ్చిన మార్పులపై ముందు అవగాహన పెంచుకోవాలి. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారిని కలిసి అందుకు అవసరమైన అర్హతలు, నైపుణ్యాలు గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. నిరుపయోగమైన వస్తువులతో అందమైన కళాకృతులు తయారు చేసి చూపించే కార్యక్రమమే మన చూడండి చేయండి. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీదేవి గారు. ఈ రోజు మనకు శ్రీదేవి గారు టెర్రకోట క్లేని యూజ్ చేస్తూ అందమైన నెక్లెస్ తయారు చేసి చూపిస్తామన్నారు. మరి అదెలాగో అవని పలకరించేసి మనము నేర్చుకుందాం. నమస్తే శ్రీదేవి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ రోజు మా సఖి ప్రేక్షకుల కోసం ఏం తయారు చేసి చూపిస్తున్నారు? టెర్రకోటాలోనే బీడెడ్ నెక్లెస్ అండి. ఓకే, వెరీ కట్టర్స్ యూజ్ చేయకుండా ఒక చిన్న కట్టర్ మాత్రమే యూజ్ చేస్తాము. కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ తో. ఓకే, మాకు కూడా నేర్చుకోవాలనిపిస్తుంది. దానికి కావాల్సిన వస్తువులు ఏంటి చెప్పేస్తారా? టెర్రకోటా క్లే, చిన్న రౌండ్ కట్టర్, టూల్, నైఫ్, రీఫిల్, నీడిల్ అండి. ఓకే, మనకి ఇక్కడ వస్తువులు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. చాలా తక్కువ వస్తాయి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ వచ్చి సెంటర్ లో వచ్చే పెద్ద బీడ్ అండి, డిజైనర్ బీడ్. ఓకే, నెక్ సెట్ అన్నాం కాబట్టి ఇది కూడా మీరు చెప్పారు హ్యాండ్ మేడ్ తోనే టోటల్ గా చేసుకోవచ్చు. అవునండి, ఒక చిన్న కట్టర్ తప్ప ఏమి యూజ్ చేయము. ఓకే, ఈ బీడ్ వచ్చి స్పెషల్ బీడ్. ఈ మధ్యలో ఈ గుంతలాగా తగ్గులాగా ఉంటుంది కదా, ఈ పళ్ళెంలో పెట్టుకొని ఇక్కడ కూడా ఈ పళ్ళెం ఉంటుంది కదా, ప్రెస్ చేస్తూ ఫాస్ట్ గా రౌండ్ గా తిప్పేసేయాలి. ఓకే, ఇలా వస్తుంది. ఓకే 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 వచ్చేసాక దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకో, మధ్యలో లైన్ వేస్తూ ఉన్నాము. చాక్ తో మనం కార్వింగ్ ఇచ్చారు. లైన్స్ ఇచ్చాము. తర్వాత కార్వింగ్ టూల్ తీసుకుంటున్నాము. ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇచ్చేది ఇంప్రెషన్ ఇలా. ఈ జ్యువెలరీ మొత్తం తయారయ్యేందుకు మనకి ఎంత టైం పడుతుందండి? ఈ సెట్ తయారు కావడానికి
మినిమం ఒక 1 అవర్ వరకు అవుతుందండి. ఓకే, కానీ ఇది మరి టెర్రకోట క్లే అన్నారు కాబట్టి మళ్ళీ దాన్ని మనం బేక్ చేసి చెయ్యాలి అంటే రాగా ఇలాగా Okay. ఇంప్రెషన్స్ ఇచ్చుకొని ఇలా చేసుకోవడానికి 1 అవర్. తర్వాత డ్రైయింగ్, బేకింగ్, కలరింగ్, అసెంబ్లీ ఇలా వస్తుంది. ఇలా 2 వైపులు చేసుకోవాలి. కావాలంటే మధ్యలో రీఫిల్తో ఇప్పుడు హోల్ ఇస్తున్నామండి బీడ్కి. ఓకే, బోత్ సైడ్సా? ఇటువైపు నుంచి అటువైపు. ఓకే, ఓకే. హోల్ ఇచ్చేసాక మనకి థ్రెడ్ పెట్టేందుకు వీలుగా మనం హోల్ పెట్టేస్తాం. గేర్ వైర్ వేస్తామండి. అందుకే చిన్న హోల్ ఇచ్చాము. ఓకే, బీడ్ రెడీ అయింది. ఇప్పుడు రౌండ్ బీడ్స్ అండి. ఓకే. మీరు ముందే మాకు చెప్పారు కదా మొత్తంగా మన హ్యాండ్ మేడ్ Handmade చేసుకుంటున్నాం, అలానే బీడ్స్ తోనే మొత్తం మనకి నెక్ సెట్ రెడీ అవుతుంది. రెడీ అయిపోతుంది. ఓకే, దీనికి కూడా ముందు హోల్ ఇస్తూ ఉన్నాము. రౌండ్ గా చేసేసి బోత్ సైడ్స్ కూడా హోల్ పెట్టేసుకుంటే హోల్ అయిపోతుంది. ఇచ్చేసి దీనికి కూడా ఇంప్రెషన్ ఇవ్వాలా? ఇలాగనే ఇస్తూ ఉన్నాము. ఓకే, దీనికి కూడా బోత్ సైడ్స్ ఇస్తాం, ఇటువైపు అటువైపు. ఓకే, ఓకే. సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే చిన్న బాల్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే చేసుకోవాలి. అవునండి. ఇలా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకోవాలి. ఎన్ని కావాలనుకుంటే అన్ని. ఒక నెక్ సెట్ కి మనకి ఎన్ని బాల్స్ అయితే సరిపోతాయో అన్నిటికి కూడా ఈ విధంగా ఇంప్రెషన్స్ ఇచ్చుకోవాలా? ఓకే, ఈ డిజైన్ కలా ఇచ్చుకుంటామండి. ఇటువంటి బీడ్స్ ఎన్ని కావాలో అన్ని. ఇది సెంటర్ బీడ్. ఇప్పుడు ప్లేట్ బీడ్స్ అండి. ప్లేట్ బీడ్స్ కి వచ్చి ఇవి కూడా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ రోల్ చేస్తున్నాం ప్లేని. ఈవెన్ థిక్నెస్ తో చేసుకోవాలి. ఓకే. ఈ జ్యువెలరీ మనం ఒక్కసారి తయారు చేసుకున్నాక ఇంకా అలానే ఉంటుంది కదా ఇయర్స్ పాటు? ఇయర్స్ పాటు షైనింగ్ పోతుందా? పోదు. వార్నిష్ ఇచ్చుకోవాలండి తర్వాత. ఓకే, రౌండ్ కట్టర్ తో కట్ చేశాక మళ్ళీ రీఫిల్ తీసుకొని ఇంప్రెషన్స్ ఇస్తూ ఉన్నాం దీనిపైన కూడా. ఓకే, దీనిపైన కూడా. అంటే ఇంప్రెషన్స్ అన్ని మనకి లుక్ బాగుండేందుకు. నెక్ సెట్లు అన్నాం కాబట్టి ప్లెయిన్ గా ఉంటే బాగోదు, ఇంప్రెషన్స్ ఉంటే అందంగా కనిపిస్తాయి. అవునండి. ఓకే, దీనికి కూడా హోల్. దీని సెంటర్ లో కూడా. ఓకే, ఇప్పుడు ఇలా బీడ్స్ ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. ఓకే, చేసుకున్నాక డ్రైయింగ్, బేకింగ్, కలరింగ్, తర్వాత అసెంబ్లింగ్. ఆల్రెడీ నేను చేసింది ఒకటి ఉంది, తెచ్చాను, చూపిస్తాను. ఓకేనండి. చూడండి లహరిక గారు, వావ్, 2 కలర్స్ వేసాం మీ బీడ్స్ కి. రౌండ్ బీడ్స్ కి ప్లేట్ బీడ్స్, సెంటర్ బీడ్. ఓకే, ఇప్పుడు మనం ఈ 3ని తయారు చేసాము. ఈ జస్ట్ చిన్న స్మాల్ బాల్ ని ఇది కూడా. అవునండి. ఓకే, మరి ఇంప్రెషన్ ఇచ్చినాక దానికి కలరింగ్ వేయడం వల్ల చక్కగా తెలుస్తుంది. ఇందులో కూడా డబుల్ షేడ్ ఇచ్చారు, గోల్డ్ అండ్ రెడ్. కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టం, ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత వార్నిష్ వేస్తే ఈ షైనింగ్ వస్తుంది. వార్నిష్ వేయడం వల్ల ఈ షైనింగ్ మనకి ఎక్కువ కాలం ఉంటుంది ఇలానే కదా. వాటర్ ప్రూఫ్ అవుతుంది బాగా బేక్ చేయడం వల్ల. ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఈ బీడ్కి చాలా చేంజ్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇది నార్మల్ గా షైనీగా ఉంది, దీనికి ఇంప్రెషన్ ఇవ్వడం వల్ల చేంజ్ అయింది. అవునండి, చాలా చక్కగా ఉంది. అంటే చూస్తుంటే మనకి చాలా కష్టమేమో తయారు చేసుకోవడం అన్నట్లు అనిపిస్తుంది, కానీ మీరు చేసి చూపించినాక మాకైతే ఈజీగా వచ్చేసింది. అవునండి. ఓకే శ్రీదేవి గారు, ఈ రోజు మా సఖీ ప్రేక్షకుల కోసం ఇంత మంచి జ్యువెలరీని నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి.
సో చూసారు కదా సకులు, ఈ రోజు మనకు శ్రీదేవి గారు నేర్పించిన ఈ టెరకోట క్లేతో నెక్లెస్ చాలా బాగుంది కదా. మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ దాగుందా? మరి ఇంకెందుకంటే ఆలస్యం చేస్తారు, వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి చూడండి చేయండి కార్యక్రమం. మరో చక్కని కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కొన్నేళ్లు గ్యాప్ తర్వాత ఉద్యోగం చేయాలి అనుకుంటున్న మహిళలు తమ ఉద్దేశాన్ని పాత స్నేహితులకు తెలియచేయాలి. ఫేస్బుక్ తదితర సామాజిక వెబ్సైట్ల ద్వారా స్నేహితులంతా అందుబాటులోనే ఉంటున్నారు. ఆధునిక మాధ్యమాలను గరిష్టంగా ఉపయోగించుకుంటే మళ్లీ ఉద్యోగం చేయాలన్న కోరిక ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తే అవకాశాలు తొందరగా వస్తాయి. ఇలాంటి ప్రయత్నం చేస్తూనే ఉద్యోగం చేసే రంగానికి సంబంధించి టెక్నాలజీలో వస్తున్న మార్పులు, నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టాలి. అవసరమైతే స్వల్ప వ్యవధి కోర్సుల్లో చేరి నైపుణ్యాలు పెంచుకునే ప్రయత్నమూ చేయాలి. చాలా సంస్థలు కొత్తవారి కంటే కొంచెం అనుభవం ఉన్నవారికే కొన్ని బాధ్యతలు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అలాంటి అవకాశాలను మన మహిళలు అందిపుచ్చుకోవచ్చు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.